హాయ్, హలో, నమస్తే మిత్రమా. భారతదేశంలో పుట్టడం ఒక వరం, ఒక మంచి విషయం. వినండి, మన దేశంలో ఉన్న శివాలయాలన్నీ ఒకే సరళ రేఖలో ఉన్నాయని తెలుసా? ఇది నిజం మిత్రమా. ఉత్తరాన ఉన్న ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ఆలయం నుండి దక్షిణాన తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయం వరకు దాదాపు 2382 కిలోమీటర్ల పొడవున ఒక అద్భుతమైన చక్కగా సూటిగా ఉండే సరళ రేఖ ఉంది. ఈ రేఖ రహస్యం ఏమిటంటే, ఈ పొడవైన రేఖ 7 అత్యంత ప్రధానమైన శివాలయాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయి. ఇవన్నీ సుమారు 79 డిగ్రీల రేఖాంశములో ఉన్నాయని, ఇది నిజంగా యాదృచ్ఛికం కాదని పండితులు చెప్తారు. ఈ 7 దేవాలయాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదని, ఇవి శివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణం వైపు కలుపుతున్న అదృశ్యమైన దారాలు. ఈ రేఖలో 2 పవిత్రమైన జ్యోతిర్లింగాలు, ఒకటి కేదార్నాథ్, మరొకటి రామేశ్వరం ఉన్నాయి. ఇవి కాకుండా పంచభూతాలను వర్ణించే 5 మూలకాలను వర్ణించే 5 ప్రధాన శివాలయాలు: చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, అరుణాచల ఆలయం, జంబుకేశ్వర ఆలయం, తిరుచి ఏకాంబరేశ్వర ఆలయం. సృష్టిలోని పంచతత్వాలను ఒకే సరళ రేఖలో బంధించిన ఈ శివశక్తి రేఖ భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తికి, భౌగోళిక స్థానానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది మిత్రమా. ఈ 7 మహాదేవాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల ఏదో శక్తివంతమైన రహస్యం దాగి ఉంది మిత్రమా. అందుకే భారతదేశంలో పుట్టడం ఒక వరం, భారతీయుగా బ్రతకడం ఒక పుణ్యం. ఏ మతస్థులైనా జై భారత్, భారత్ మాతాకి జై. రేపు ఒక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. ధన్యవాదాలు.